ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో దీక్షితులు గారు. నేను దీక్షితులు గారి శిష్యుని మాట్లాడుతున్నానండి. దీక్షితులు గారు లేరా? ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, నేను అక్కడికొచ్చి కలుస్తాను. సింహాచలం అడవులు ఉన్నాయి కదా, ఆ అడవుల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గరున్నారు. కాకపోతే కాసేపట్లో అడవి మధ్యనున్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోతారు. 2 రోజులు అక్కడే నిద్ర చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వస్తారు. 2 రోజుల తర్వాత తిరిగి వస్తారా? అవునండి. మీరు దీక్షితులు గారితో మాట్లాడాలి అనుకుంటే ఆయన ధ్యానం ముగించక ముందే మీరిక్కడికి రావాల్సి ఉంటుంది. నేను 2 రోజుల వరకు ఆగే సమయం లేదు. నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. మీరు వీలైనంత త్వరగా రావటం మంచిది. సరే. మామ్, ఏమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? దీక్షితులు గారిని కలవాలరా. ఆయన ఇంకా కొంతసేపు మాత్రమే అందుబాటులో ఉంటారట. ఈ లోపునే నేను వెళ్ళి కలవాలి. ఈసారి దీక్షితులు గారిని నేను కూడా కలవాలమ్మా. నువ్వెందుకు కలవాలరా? కొంతమంది ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలన్నా, నాలో ఉన్న సందేహాలకి నాకు సమాధానాలు దొరకాలన్నా, నా జీవితంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా దీక్షితులు గారి ఉద్దేశం ఉపదేశం తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన్ని కలవాలి. సరే మిత్ర, అయితే మనం బయలుదేరదాం పద. సరే మా. రాము, ఇందాక ఎవరో ఫోన్ చేసినట్టున్నారుగా, వాళ్ళ గురించి చెప్పవా? ఇప్పుడు చెప్తే దీక్షితులు గారు కోపడతారు. తర్వాత చెప్తాలే. మామ్, అయినా దీక్షితులు గారిని అంత అర్జెంటుగా ఎందుకు కలవాలనుకుంటున్నావు? లక్ష్మి బ్రతికే ఉందని రోజు రోజుకి నమ్మకం పెరుగుతోంది. తను మళ్ళీ నీ జీవితంలోకి రావాలనే ఆశ కలుగుతోంది నాకు. దాని గురించి కనుక్కోవడానికే దీక్షితులు గారి దగ్గరికి వెళుతున్నాను గాని ఆ విషయం నీకు చెప్తే కొట్టి పారేస్తావు. ఇప్పటికిప్పుడే కారు వెనక్కి తిప్పేస్తావు. మామ్, నిన్నే. ఇప్పుడు దీక్షితులు గారిని అర్జెంటుగా ఎందుకు కలవాలనుకున్నావు? ఏం లేదు మిత్ర, నేను నేరుగా దీక్షితులు గారితోనే మాట్లాడాలి. అన్నా అన్నా, అక్కడ ఆపరా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మారేడమ్మ తల్లి గుడి ఉండాలి. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అమ్మా. థ్యాంక్స్ అండి. అన్నా, అక్కడికి పోనీ అన్నా. అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. అలాగే గురువు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.